TSM6 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 22A నిషేధిత భూముల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తీవ్రంగా డిమాండ్ చేశారు. అమీన్పూర్ పరిధిలోని 75% కాలనీ వాసులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 29న తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు, బాధితులకు ఆయన పిలుపునిచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు, పడాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిల ముఖ్య నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతుందని పాండురంగారెడ్డి తెలిపారు. అమీన్పూర్లో మొదట HMDA అనుమతులు పొందిన లేఅవుట్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా పాండురంగారెడ్డి ప్రశ్నించారు. ఈ ధర్నాకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అమీన్పూర్ GHMC సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీల వాసులు, సిటిజన్లు, బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో అమీన్పూర్ మాజీ కౌన్సిలర్లు బాషెట్టి కృష్ణ, పట్లోళ్ల కల్పన, ఉపేందర్ రెడ్డి, బిజిలి రాజు, గోపాల్, మాజీ కోఆప్షన్ సభ్యులు తలారి రాములు, యూసుఫ్, అమీన్పూర్ మాజీ సర్పంచ్ మంజుల చంద్రశేఖర్, VRS నాయకులు నర్సింగరావు, తుమ్మల ప్రభాకర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, యువ నాయకులు రుష్వంత్ రెడ్డి, శ్రీను, వివిధ కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు. అనేది ఒక పెద్ద భూతం. మీడియా మిత్రులు, అలాగే ఇటు ప్రొప్టెడ్లో ఉన్నటువంటి కాలనీవాసులు, లేనటువంటి సిటిజన్స్ కూడా దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో అమీన్పూర్ మున్సిపాలిటీలో మొట్టమొదటి HMDA కాలనీ ఇక్రీసెట్ కాలనీ. అప్పటికి మా కనీసము రాజకీయంగా కూడా కనీస అవగాహన కూడా లేదు. ఆ లేఅవుట్ అయినప్పుడు HMDA లేఅవుట్ను కూడా ఈరోజు ఈ ప్రభుత్వము 22A ప్రొపర్టీలో పెట్టడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించాలి, ఇది ఎవరి కోసం, ఎందుకోసం, ఇది ఎవరిని బ్రతికించడానికి కోసము, ఎవరికి లాభాలు చేయడానికి కోసము అని ఒకసారి ఆలోచించాలి. HMDA లేఅవుట్ అనేది అఫీషియల్ లేఅవుట్. అది ఒకటే కాదు, HMT కాలనీ, చక్రపూరి కాలనీ, మోడీ బిల్డర్సు, గ్రీన్ ఫీల్డు, ఇవన్నీ కూడా ప్రతి కాలనీ HMDA అనుమతులతోని వెలసినటువంటి కాలనీలు. వాటిని కూడా ఈరోజు ప్రభుత్వంలో పెట్టడము చాలా దారుణము. మేము దీనిపైన MRO గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే MRO గారు దానిపైన మాకు ఒక దరఖాస్తు పెట్టుకోండి, దరఖాస్తు పెడితే మేము పరిశీలన చేస్తాము అని చెప్పడం జరిగింది. నేను అడిగిన, తప్పకుండా దరఖాస్తు పెట్టుకుంటాం, మీరు ఇక్కడ తొలగిస్తారా అని అడిగిన. లేదు మేము రాసి పంపుతాము. మరి ఎవరికి రాసి పంపుతారు, మళ్ళీ ఎందుకు పంపుతారు, దేనికోసం మీరు పెట్టిరు అని చెప్పి కూడా నేను అడగడం జరుగుతూ ఉంది. ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చినటువంటి TRS పార్టీ ఇది అంత ఆషమాషి కాదు. ఆఫ్టర్ ఆల్ ఈ ప్రభుత్వం మెడల్ వంచడం అనేది ఈ TRS పార్టీకి, మా నాయకుడు KCR గారికి ఒక లెక్క కాదు. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 22A ఏదైతుందో దానిపైన ఉద్యమించడం, వాటిని తొలగించేంత వరకు దీన్ని విరమించేది లేదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏదైతే 29వ తారీఖు ఇక్కడ ఏదైతే 22Aలో పెట్టినటువంటి కాలనీలు ఉన్నాయో వాళ్ళందరూ వాళ్ళ 29వ తారీఖు పొద్దున 10 గంటలకి నవ్య సర్కిల్, గ్రీన్ఫీల్డ్ సర్కిల్కు ప్రతి ఒక్కరు వచ్చి మీ కాలనీ పేరు, అలాగే మీ ప్లాట్ నెంబరు, మీ పేరు అక్కడ మీడియా ముఖంగా, అలాగే మన రాష్ట్ర నాయకులు, మన పెద్దలు హరీష్ అన్న గారి దృష్టి కూడా మీరు తీసుకుపోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. అందరూ వచ్చి మాకు చెప్తా ఉన్నారు, సంతోషం. మేము కూడా తీసుకుపోయి పెద్దల దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. మేము చెప్పేదానికంటే మీరు వచ్చి మీ బాధను మీరు పెద్దల సమక్షంలో చెప్తే కూడా బాగుంటుందని చెప్పి
ప్రతి కాలనీ సోదరునికి నేను ఒకటే కోరుతా ఉన్నా, 29వ తారీఖు 10 గంటలకి అందరూ వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఈ 22A నుంచి తొలగించే వరకు మనము ఉద్యమం చేయక తప్పదు. ఎందుకంటే మీరు అందరూ ముందుకు రావాలని చెప్పి ప్రతి కాలనీ వాసులకు మళ్ళొకసారి కోరుతా ఉన్నా.